ప్రస్తుతం విశాఖ పర్యటనలో ఉన్నటువంటి మంత్రి నారా లోకేష్ లడ్డు వివాదానికి సంబంధించి కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లడ్డు వివాదంపై ప్రభుత్వం సిట్ వేయటాన్ని వ్యతిరేకించిన విషయం అందరికీ తెలిసిందే. సిబిఐ విచారణ కావాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోరుతూ ఉంది. అయితే దీనికి సంబంధించే నారా లోకేష్ స్పందించడం జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సిబిఐ మీద అంత ఇష్టం ఉంటే బాబాయ్ హత్య కేసుని ఎందుకు సిబిఐకి అప్పగించలేదు అని చెప్పి ఆయన ప్రశ్నించడం జరిగింది. సునీత కోరినా కూడా జగన్మోహన్ రెడ్డి సిబిఐకి ఇవ్వడానికి ఇష్టపడలేదని, ఆ తర్వాత కూడా సిబిఐని అనేక రకాలుగా ఇబ్బందులకు గురి చేశారని, మరి ఈ విషయం మాత్రం సిబిఐకి ఇవ్వాలని ఎందుకు కోరుతున్నారు అని చెప్పి ఆయన ప్రశ్నించడం జరిగింది. లడ్డూలో కల్తీ జరిగింది అనేటువంటి రిపోర్ట్లు, ఆధారాలు, నివేదికలు వచ్చిన తరువాతే తాము ఈ విషయాన్ని బయటకు చెప్పడం జరిగిందని, అలాగే టెండర్ల విషయంలో ఏ విధంగా వ్యవహరించారనేది తెలుస్తూనే ఉందని, కనీసం 250 కోట్ల రూపాయల టర్నోవర్ ఉన్నటువంటి డైరీకి మాత్రమే ఈ కాంట్రాక్టులు ఇవ్వాలి అని చెప్పి నిబంధనల్లో ఉన్నప్పటికీ కూడా ఈ నిబంధనలను సవరించి 150 కోట్ల వరకు టర్నోవర్ ఉన్నా చాలు అనేటువంటి కొత్త నిబంధనలు తీసుకువచ్చింది ఎవరు, ఏ లబ్ధి కోసం వీటిని తీసుకువచ్చారు అని చెప్పి ఆయన ప్రశ్నించడం జరిగింది. దీని మీద ప్రభుత్వం సిట్ వేయటం జరిగిందని, సిట్ విచారణ చేసిన తర్వాత అసలు విషయాలు బయటకు వస్తాయని చెప్పి ఆయన వ్యాఖ్యానించారు.